నేతలకు బిగ్ రిలీఫ్. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుపై సీఈసీ నుంచి క్లియర్ ఆదేశాలు వచ్చాయి. జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాలతో పాటు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించబోమని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుపై సీఈసీ నుంచి క్లియర్ ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అఫిడవిట్ కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు కూడా దానికి సంబంధించిన విచారణ సాగించింది. దానికి సంబంధించి కేసును కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ అఫిడవిట్ లో కూడా ప్రధానంగా ఏదైతే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తా ఉంది. ఈ 21 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న 14 అసెంబ్లీ స్థానాలు వస్తా ఉన్నాయి. ఒక పార్లమెంట్ లో 7 స్థానాలు ఉంటాయి. వీటి 14 స్థానాలతో అన్నిటిలో కూడా గాజు గుర్తును కేటాయిస్తున్నామని మిగతా ఏదైతే జనసేన కోరుకుంటా ఉందో, ఆ పిటిషన్ దాఖలు చేసిందో, ఏదైతే ఆ జనసేన పార్టీ పోటీ చేస్తున్న పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే గనక ఆ 7 నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తే కనుక మిగతా అన్నిటికి కూడా వర్తించాలని జనసేన కోరుకుంటా ఉందో దానికి సంబంధించిన ఆదేశాలు కూడా రావడం జరిగింది. ఉదాహరణకు మనం తీసుకుంటే కనుక తిరుపతి, అటు రాయలసీమ ఏరియాలో కూడా చూసుకుంటే తిరుపతి అసెంబ్లీ స్థానం అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తిరుపతి పార్లమెంట్ పై కొంత రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే బాపట్ల పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే కనుక తెనాలి అసెంబ్లీ స్థానంలో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ కొంత రిలీఫ్ దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే కనుక రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానంపై కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆపలాపురం పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే రాజువల్లో అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.